ఉండదమ్మా. అంటే వారానికి వెళ్ళాం, ఒక గుడికి వెళ్ళాం, ఒక కొబ్బరికాయ కొట్టాం, అట్టుకొని పెట్టాం, కలెక్టర్ చేసాం, దానిలో పెట్టాం, వచ్చేసాం అనుకుంటాం తప్ప కొంచెం టైం అక్కడ కేటాయించడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది మన హిందూ ధర్మం. మిగతాది పొద్దున్న సాయంకాలం వరకు కూడా పూజ పెడతారన్నమాట. మన హిందూ ధర్మంలో ఆ విసురుబాటు ఉండడం వల్ల మనకు ఒక విధంగా ఉంది. కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారి యొక్క అభిషేకం జరిగితే ఊరంతా కూడా సుభిక్షంగా తయారవుతుంది. కాబట్టి అప్పుడే 4 టీంలు ఏర్పడ్డాయమ్మా. ఇక్కడ సేవ లక్ష్మీ నరసింహ గుళ్ళో సేవ చేస్తున్న వాళ్ళు 4 టీంలు ఏర్పడ్డారు, 20 మంది. కాబట్టి మీరు ఎవరైనా సరే సేవ చేసుకుంటారంటే మీరు ఇస్తే ఇప్పుడే అంటే ప్రసాదాలు స్వీకరించే ముందే మనం లాటరీ చేద్దాం. ఫస్ట్ వారం ఎవరు చేయాలి అనేది ఆ లాటరీ ద్వారా మనం నిర్ణయిద్దాం. కాబట్టి 5 అంటే భక్త సమాజం పండు కంటే పండిపోయిన కూడా నచ్చండి. తెలుసండి మీకు ఏంటండి భక్తిలో అర్థమైందా? పండూరు అనే పదం అద్భుతమైన పదం. దానికి స్వామికి చాలా ఇంటుందమ్మా. అందువల్లే 5-6 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా కూడా స్వామివారి దర్శనానికి యూజులు వస్తూ ఉంటారు. కానీ ఎందుకో టీము ఏర్పాటు చేయడం ఇది లేట్ అయింది. అటువంటి పండూరు గ్రామంలో అమ్మవారిని బాగా సేవించండి. సేవించి అన్ని ఇస్తుంది. అవి ఇప్పుడు ఇబ్బందులంతా ఏమీ లేదమ్మా. కాబట్టి ఇంకో విషయం అమ్మా, ఇది అయిపోయిన తర్వాత అధ్యాయం అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే చిన్న పొరపాట్లు అంటే నేను గొప్ప అనే భావన అది మంచిది కాదమ్మా. అందరికీ గొప్ప అయిన భగవంతుడు ఒక్కడే గొప్పవాడు. మనందరం ఆయన సేవకులు మాత్రమే, గొప్పవాడు మాత్రం ఎవరో కాదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఇది నా గుడి, ఇది నీ గుడి అనే ఏర్పాటు వల్ల అనేది చాలా భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిపోద్దమ్మా. అది కొన్నాళ్ళ వరకైనా ఉంటుంది. అది కొన్నాళ్ళ వరకైనా నడుస్తుంది, తర్వాత నడదమ్మా. ఎందుకంటే నా గుడి నేనే గొప్ప, ఆ తర్వాత ఎవరైనా అంటే కుదరదమ్మా. ఎందుకంటే అంత గొప్పవైతే నీ సమస్యలు తీర్చేసుకోవచ్చు కదా. మరి దేవుడి గురించి ఎందుకు ముట్టున్నారు మీరు? గొప్పకూడదు కదా. మీరు గొప్పది అనుకోండి, అన్ని సమస్యలు నేనే తీర్చేసుకోవాలి. మళ్ళీ గుడికి వెళ్ళి ఎందుకు మొక్కాలి? మళ్ళీ గుడి ఎందుకు కట్టాలి? ఈడే దేవుడు అయిపోయినప్పుడు ఇంకా గుడి అవసరం లేదు కదా. అటువంటిప్పుడు దాని గురించి తర్వాత మాట్లాడతాం. ముందు మీరు అభిషేకం ఎలా చేయాలంటే చెప్తాను అమ్మా. జాతీయ అభిషేకం ఎలా చేసుకోవాలి.